మనకు ఉండేటువంటి ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉండేటువంటి ప్రాజెక్టుల ద్వారా రైతాంగానికి ఏ మేరకు సాగునీరు ఇవ్వవచ్చు అనేటువంటి విషయం ఏడైనా కూడా యాసంగికి ప్రారంభం కంటే ముందు ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు మీటింగ్ అనేది జరుగుతుంది. నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో జిల్లా ఇన్ఛార్జ్గా ఉండేటువంటి మంత్రి బాధ్యత తీసుకొని ఎవరుంటే వాళ్ళు ఉన్న నీళ్ళని ఆయా ప్రాజెక్టులలో పైనుంచి వాటర్ ఫ్లో ఏ మేరకు ఎప్పటిదాకా వస్తుంది, ఎన్ని క్యూసెక్లు వచ్చే అవకాశం ఉంది, స్టోరేజ్ ఎంత, యాసంగిన ఏ పంటలు వేసుకుంటే ఎప్పటిదాకా నీళ్ళు ఇచ్చేటువంటి వెసులుబాటు అవకాశం ఉందో ప్రభుత్వం ముందే చెప్తే దాన్ని బట్టి రైతులు దానికి అనుగుణంగా పంటలు వేసుకోవడం ఆనవాయితీ. ఈసారి రికార్డు స్థాయి వానలు పడ్డాయి వర్షాకాలంలో, మనందరికీ తెలుసు. వద్దన్నన్ని వర్షాలు పడ్డాయి. వర్షాలు పడడమే కాదు, సుమారు ఒక 30-35 రోజుల పాటు కృష్ణానదిలో వచ్చినటువంటి ఉధృతమైనటువంటి వరద, పైనుంచి వచ్చినటువంటి భీమా కానీ, కింద కలిసేటువంటి తుంగభద్ర కానీ, ఆ తర్వాత కింద ఉండేటువంటి ఇతర ఉపనదులు కానీ కలిసి కృష్ణానది ఉప్పొంగి రోజుకు 25 నుంచి 30 టీఎంసీల నీళ్లు సుమారు 30-35 రోజుల పాటు ఆ పరిమాణంలో సముద్రం పాలైనాయి. నేను గతంలో కూడా చాలాసార్లు మీడియాకి చెప్పిన, ప్రజలను ఉద్దేశించి మాట్లాడినాను. పాలమూరు రంగారెడ్డినే కనుక ఈ ప్రభుత్వం వచ్చిన వెనువెంటనే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెనువెంటనే మిగిలిపోయిన కొద్దిపాటి పనులను పూర్తి చేసుకొని ఉంటే ఈ సంవత్సరమే ఒక 30-40 టీఎంసీల నీళ్లను ప్రోటోకాల్ పరంగా ఆ రిజర్వాయర్లలో నింపుకోవడానికి అవకాశం ఉండేది. ప్రభుత్వం చేజార్చుకునే అవకాశాన్ని రైతుల నోట్లో మట్టి కొట్టింది. నిత్యం పాలమూరు బిడ్డలని చెప్పుకునేటువంటి ముఖ్యమంత్రి గారు కనీసం ఈ నీళ్లను ఒడిచిపట్టేటువంటి మార్గం ఏందని ఆలోచించడానికి ఏడాది కాలంలో టైం దొరకలేదని చెప్పి కూడా నేను చాలాసార్లు చెప్పిన. జిల్లా మంత్రికి మతి లేదు, శాసనసభ్యులకు దాని మీద అవగాహన లేదు, అవగాహన ఉన్నలకు శ్రద్ధ లేదు. వెరసి నీళ్లు సముద్రం పాలు. ఇప్పుడు తీరా యాసంగి పంటలకు వచ్చేటప్పటికి సావుకబురు చల్లగా చెప్పినట్లు ఇరిగేషన్ బోర్డు మీటింగ్ కూడా పెట్టకుండా, ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు మీటింగ్ కూడా పెట్టకుండా కేవలం ఒక డిప్యూటీతోనో స్టేట్మెంట్ ఇప్పిస్తారు. ఎంత బాధ్యత రహితం అండి ఇది. ఈఎన్సీ కాదు, చీఫ్ ఇంజనీర్ కాదు, మంత్రి ఎట్లా ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు మీటింగ్ కన్వీన్ చేయలే, ప్రజాప్రతినిధులతో మీటింగ్ కన్వీన్ చేయలే, రైతులతోనో మీటింగ్ కన్వీన్ చేయలే. ఇవి ఏమి చేయకుండా ఓ డిప్యూటీతోన స్టేట్మెంట్ ఇప్పిస్తారు. ఏమని? జూరాలలో నీళ్లు లేవు కాబట్టి యాసంగి పంటలకు ఇయ్యలేము అని చెప్పి, అది కూడా ఇచ్చేది రావణపాడు వరకే ఇవ్వడానికి సాధ్యమవుతుంది. రావణపాడు నుంచి కిందికి పోవడానికి సార్, రావణపాడు వరకు ఎన్ని నీళ్ళు అయితే అంటగలుగుతుంది? 15-20 వేల ఎకరాలు కూడా కాదు. రావణపాడు తర్వాత ఉండేటువంటి ఆయకట్టే అటు అలపూర్లో కానీ, గద్వాల్లో కానీ, ఇటు వనపర్తిలో కానీ, కొల్లాపూర్లో కానీ జూరాల కింద ఉండేటువంటి ఆయకట్టు అంతా కూడా ఆ తర్వాతనే ఉంటుంది. 70-80 వేల ఎకరాలు అంటే 15-20 వేల ఎకరాలకు మించి యాసంగిలో దూరాల నుంచి నీళ్ళు ఇవ్వలేమనేటువంటి సావుకబురు చల్లగా చెప్పింది సర్కార్. మేము అందుకే మొదటి నుంచి చెప్తున్నాం, మళ్ళోసారి చెప్తున్నాం, ప్రజల్ని ఆలోచించమని, రైతుల్ని ఆలోచించమని, మీడియా మిత్రులు కూడా దాని మీద దృష్టి పెట్టమని. ఎన్ని వరదలు వచ్చినా, ఎన్ని వానలు వచ్చినా, ఎన్నాళ్ళు కురిసినా ఎగువన దూరాల నుంచి ఎగువ కానీ దూరాల వరకు కానీ మనం నీళ్లను నింపుకునేటువంటి సామర్థ్యం పరిమితమైంది, చాలా తక్కువ ఉన్నది. అందుకే కుంభవృష్టి వచ్చినా, ప్రతి ఏడు వచ్చినా యాసంగికి తిప్పలు వస్తుంది. కాబట్టి దూరాల మీద ఇప్పటికే ఒత్తిడి ఉంది. కోయిల్ సాగర్ కానీ, భీమా ఫేజ్ 1 ఫేజ్ 2 కానీ, నెట్టెంపాడు కానీ, జూరాల సొంత ఆయకట్టు కానీ ఇవన్నీ కలిపితే 5-6 లక్షలు దాటిపోతాం. కాబట్టి దూరాలలోంచి కొడంగల్కు, నారాయణపేటకు నీళ్లు అని ముఖ్యమంత్రి తీసుకొచ్చినటువంటి స్కీమ్ అది ఫెయిల్యూర్ స్కీము. అది అంతిమంగా నీళ్ళు ఇవ్వదు. వరద వచ్చినటువంటి రోజులు మాత్రమే ఎత్తిపోసుకోవాలి. ఆ వరద కూడా ప్రతి ఏడు 60-70 రోజుల వరద రాదు సగటున. ఒక్కోసారి 15-20 రోజుల వరద కూడా రాదు చూడాలి. ఒకసారి 70-80 రోజులు వస్తుంది. అందుకోసమే పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేసుకొని కరివెడ నుంచి లో లెవెల్ కెనాల్, హైయర్ లెవెల్ కెనాల్ను తీసుకొని పోతే కొడంగల్కి, నారాయణపేటకి ఎక్కువ నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది అని పనులు మొదలుపెట్టి కాలువల్ని టెండర్లు కూడా పిలిస్తేనంటే ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ టెండర్లను క్యాన్సిల్ చేసి పడేసి మేము కొత్తగా జూరాలకి వెళ్ళి ఎత్తిపోసుకుంటామని చెప్పి కొత్త పనులకు శ్రీకారం చుట్టాము. మేము కోరేది కూడా కొడంగల్, నారాయణపేట ప్రాంత రైతులకు పుష్కలంగా నీళ్ళు ఇవ్వాలనే. అది ఇప్పుడు ముఖ్యమంత్రి తలపెట్టినటువంటి కార్యక్రమం ద్వారా సాధ్యం కాదు. గుండబద్దలు గుండని చెప్తా ఉన్నాం మేము.
పట్టుదలకు పోవాల్సిన అవసరం లేదు. ప్రజలకు నీళ్ళు ఇవ్వాలంటే చిత్తశుద్ధి కావాలి. కేసీఆర్ మొదలుపెట్టిన దానికి వెళ్ళి ఇస్తేనంటే నాకు పేరుండదేమో, నేను కొడంగల్కి వెళ్ళి ఉన్నా కాబట్టి అట్లే ఇస్తే కరెక్ట్ అని ముఖ్యమంత్రి గారు అనుకుంటుండొచ్చు. కానీ శాస్త్రీయంగా సాంకేతికంగా అది సబబు కాదు. లేదు ఇంకా దీని మీద గుడి సమర్థన మొండి సమర్థన చేసుకొని మాట్లాడతాంటే ఇక దేవుడే కాపాడు. మేము వేరే రోజులు తెచ్చి ముందర పెడతలేము, ఛాలెంజ్లు విసురుతలేము, జబ్బలు తరుచుకుంటలేము. నీవేం మాట్లాడినావో ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావో పెట్టి యథార్థం ఏందో ప్రజల్ని గ్రహించమంటున్నా. నీకు ఉందాక ఎప్పుడున్నది? పొరపాటు అయింది గతంలో, నేను మాట్లాడిందే కరెక్ట్, ఇప్పుడు పొరపాటుగా మాట్లాడినా ఇంకా ఇది జరగాల్సి ఉన్నాయి, ఇంకేమన్నా నువ్వు సర్ది చెప్పుకుంటే చెప్పుకో. ఎంత తాపత్రయపడి ఇప్పుడు చేసినావు అందరం కలిసి, మీ కృషి లేదని ఎప్పుడు అన్నానా? మేము ఎంత కష్టపడ్డా కూడా. అలానే నేను ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, మీరు మంత్రి, ఒక్కొక్క ప్రాజెక్టు బాధ్యత తీసుకొని మీరు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి గారు చెప్తే కలవకుర్తి లిఫ్టిగేషన్ నాకు బాధ్యత పెట్టింది ముఖ్యమంత్రి గారు. నాకు బాధ్యత ఉన్న హరీష్ రావు గారిని, ఇతరులను, జిల్లా ఎమ్మెల్యేని, సాక్షాత్ మంత్రి గారిని, ఆనాడు మంత్రి గారిని అందరం కలిసి ఎన్నోసార్లు మాట్లాడుకొని ఎన్నో పనులు ఎట్లా వేగం కావాలని చెప్పి తాపత్రయపడితేనే గాడికి వచ్చింది. అరే అమాంతంగా పెట్టుకుంటా తిప్పేస్తావా? అందరం కలిసి సమిష్టిగా చేసిన పనిని కూడా నువ్వు ఇలా అంగీకరించలేకపోతే ఇదే తత్వం. అలా నేను చెప్పిన స్టేట్ మీడియా తీసుకొని చెప్పిన, ఇప్పుడున్న ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డి గారు కూడా ఆనాడు కొన్ని సందర్భాల్లో కొంత వ్యక్తిగత అక్కస్తో కూడా మాట్లాడాడు. కొన్ని సందర్భాలు మొత్తం మేము గతంలో మేము చేసేది ఏం లేదు, ఇప్పుడు కొత్త తెచ్చేది ఏం లేదు అన్నట్టు తీసేసి మాట్లాడాడు. నేను ఆధారాలతో పాటు స్టేట్ మీడియాను తీసుకొని వచ్చి చూపించిన. కాంగ్రెస్ టీడీపీల హయాంలో జరిగిన పని ఎంత, వెచ్చించిన నిధులు ఎంత, జరిగిన పని ఎంత మోక మీద చూపించి రికార్డులతో లెక్క చూపించిన. ఇదే జరిగింది, వీడికే ఉంది, ఇది వాస్తవం కాదు చెప్పి ఇంకో మాట చెప్పిన ముందు చూపుతో, చాలా ముందు చూపు ఆలోచన చేసిన. ఇంతకుముందు ఆయన చెప్పిన దాంట్లో కూడా ఉంది ఆప్షన్. ఆయన మొత్తం కంప్లీట్ చెప్పలే, కొద్దిగా చెప్పి వదిలేసి మొదలు కలవకుర్తి ఎత్తిపోతల పథకాన్ని కంటెంప్లేట్ చేసినప్పుడు, దానికి రూపకల్పన చేసినప్పుడు 50,000 ఎకరాలే ఆయకట్టు. తర్వాత దాన్ని మళ్ళీ 2.5 లక్షల ఎకరాలకు పెంచుతూ జీవో విడుదల చేయడం జరిగింది ప్రభుత్వం. పనులు స్టార్ట్ కాలే, కానీ ప్రాజెక్ట్ స్వరూపం ఎట్లుండాలన్నట్టు. ఆ తర్వాత మళ్ళీ అది 3.5 లక్షల దాకా వెళ్ళిపోయింది. అంత పోయినా కూడా విషాదం ఏంటంటే ఈ ప్రాంతానికి సంబంధించి, వనపర్తి ప్రాంతానికి సంబంధించి అప్పుడు ఉమ్మడి గోపాల్పేట మండలం అనేది నాగర్ కర్నూలు నియోజకవర్గంలో ఉండే కాబట్టి ఆనాడున్న మంత్రి జనార్దన్ రెడ్డి గారు గోపాల్పేట తన సొంత మండలం కాబట్టి కేఎల్ఐ ఆయకట్టు పరిధిలో ఆ రాడార్లో గోపాల్పేట మండలం కాడికి పెట్టి మిగతా మొత్తం వనపర్తిని ఎగరగొట్టేసారు. అప్పుడు చిన్నారెడ్డి ఎమ్మెల్యే ఉన్నారు. విపక్ష రాజకీయాలు అటుంటే ఆ రోజున ఎందుకు చేయాలి? ఇక్కడ ఉన్న వాళ్ళకు దాని మీద ఏం చేయాలో పాల్గొని పరిస్థితులలో కాలం గడిచిపోయి, తెలంగాణ వచ్చిన తర్వాత ప్రాజెక్టుల మీద రివ్యూ జరిగేటువంటి సందర్భంలో చూస్తే కిందికెళ్ళి భీమా నుంచి వచ్చేటువంటి నీళ్లు శంకర సముద్రం నుంచి ఆ పక్కల వాడి కిందికెళ్ళి వెళ్ళిపోతే 4-5 గ్రామాలకు ఇచ్చినావు. కానపల్లి దాటినాక పెద్దగూడెం, కడగుట్ల కొత్త భాగం, తర్వాత నాసనల్లి, తాటిపాముల అయిపోయాయి కథం. జూరాల నీళ్ళు ఒక పాత పెబ్బేరు మండలం, అది కూడా అలంపూర్ నియోజకవర్గం ఉండే. మరి మొత్తం వనపర్తికి అంత ఎదురా దేవుడా అని చూస్తానంటే ఎక్కడ పై నుంచి రావు, కింది నుంచి రావు. దాంట్లోకి వెళ్ళి ముక్కొచ్చినటువంటిదే. నేను ఆనాడు చీఫ్ ఇంజనీర్లతో మాట్లాడి, అదే మీరు ఏ ప్రాతిపదికన ఒక ప్రాంతానికి నీళ్లు, ఈ ప్రాంతానికి కెనాల్ పోవాలి, ఈ ప్రాంతానికి డిస్ట్రిబ్యూటర్ పోవాలి, దీనికి మేజర్ పోవాలి, దీనికి మెయిన్ కెనాల్ వల్ల ఎట్లా నిర్ణయిస్తారు? దాని ప్రాతిపదిక ఏంటంటే కెనాల్, మెయిన్ కెనాల్ యొక్క గ్రావిటీ లెవెల్ కంటే ఎక్కడ కిందికి ఉంటే పాల్పడటం అక్కడ ఇచ్చుకుంటూ పోవాలి సార్, అది ఇరిగేషన్ ధర్మం అన్నారు. మెయిన్ కెనాల్ నీళ్ళు ఎక్కడి నుంచి ప్రారంభమవుతాయి? ప్రధానంగా పాల్పడటం స్టార్ట్ అయ్యేది గుడిపల్లి నుంచి, కొల్లాపూర్ నుంచి జొన్నలపగడకు, జొన్నలపగడ నుంచి గుడిపల్లి వరకు ఉండేటువంటిది మొత్తం కలిపితే 62,000 ఎకరాలే. కేవలం 62,000 ఎకరాలే అంతా కలిపితే. అసలు ఆయకట్టు ప్రారంభమైంది గుడిపల్లి నుంచే. గుడిపల్లి కాడ నుంచి ఒక కెనాల్ అచ్చంపేట అయిపోతుంది, ఇంకొక కెనాల్ వనపర్తి, నాగర్ కర్నూలు ప్రాంతాలను చీల్చుకుంటూ జడ్చర్లను కొంత బాగా టచ్ చేసుకుంటూ కలవకుర్తికి వెళ్ళిపోతుంది.
అది 29 ప్యాకేజ్ అంట, మెయిన్ కెనాల్ అంట. మనకు గుడిపల్లికి వెళ్ళి రావాల్సి ఉండే సార్ నీళ్ళు, కానీ అప్పుడు పెట్టలేరు. మరి ఏంది పరిష్కారం? వేరే పరిష్కారం లేదు సార్, కొత్తగా శాంక్షన్ తీసుకోవాల్సిందే. పెట్టిన D8 అది వరపల్లి కోసం పెట్టలే. D8 అనేది కూడా గోపాలపేట మండలానికి మాత్రమే ఉద్దేశించి పెట్టి జనంతా ముందరికి పోగానే కోడేరుకుంటా ఇలా మిగిలితే ఇంత బాగా కన్నాడు, జనంతా బాగా తిప్పింది అంతే. ఎదర్థం అది అడగాలి కదా. అరే మాకు అన్యాయం అవుతుంది మా దగ్గర చెప్పాలి. కానీ రుణమాఫీని అయినట్టు మాట్లాడతారు ముఖ్యమంత్రి, దానికి డబ్బా కొడతారు. మన మావాడు ప్రెస్ మీట్ పెట్టి మీకు వివరాలు ఇచ్చినారు. అర్హుల జాబితానే సగానికి సగం కుదించింది ప్రభుత్వం. సింపుల్ లాజిక్. ప్రతి రైతుకు పట్టదారు పాస్బుక్ ఉంటేనే రైతు, భూమి ఉంటేనే పట్టదారు పాస్బుక్. పట్టదారు పాస్బుక్ ఉన్న ప్రతి రైతుకు గత కేసీఆర్ సర్కారులో రైతు బంధు వచ్చింది. మన నియోజకవర్గంలో రైతు బంధు వచ్చినటువంటి వాళ్ళు 90,000 మంది రైతులు ఉన్నారు. 90,000 మంది రైతులు రైతు బంధు వచ్చిన వాళ్ళు ఉంటే ఈ 90,000 మంది రైతులలో 70,000-80,000 మంది బ్యాంక్ లోన్లు తెచ్చుకోరా? శ్రీధర్ లాగా నరసింహారెడ్డి సొంత నిధులు ఉన్నావు తప్ప మిగతా వాళ్ళు బ్యాంక్ లోన్ తెచ్చుకుంటారు. ఎంతమంది కావాలి మరి? రుణమాఫీకి అర్హులైనటువంటి వాళ్ళని లెక్క చూపడమే సర్కారు సగం సగం చేసి చూపించింది. 46,000 చూపించింది, 46,000 చూపించింది. దగ్గర 16,000-17,000 ఇక పెండింగ్ ఉన్నట్టు వాళ్ళే చూపిస్తుంది. ఒట్టిగా లెక్కడైతే డిఓ అడిగితే అగ్రికల్చర్ ఆఫీసర్ నేను ఫోన్ చేసాడైతే తెలియదు సార్ నాకు ఎంత ఉందో అన్నాడు. లీడ్ బ్యాంక్ వాళ్ళని అడిగితే జిల్లా లీడ్ బ్యాంక్ వాళ్ళని అడిగితే మా దగ్గర ఫిగర్స్ లేవు సార్ తప్పించుకోనికి. కలెక్టర్ని అడిగితే ఆ ఫిగర్స్ అన్ని అగ్రికల్చర్ అండ్ లీడ్ బ్యాంక్ వాళ్ళతో ఉన్నది సార్, మా కార్యాలయం చేయవాలి. తప్పని పరిస్థితుల్లో సమాచార హక్కు చట్టం కింద పెట్టేసాం. సచ్చినట్టు ఇవ్వాల్సిందే కదా. సమాచార హక్కు చట్టం కింద పెడితే ఇచ్చినటువంటి దాంట్లోనే 15,000 పైచీలు ఏది అర్హుల జాబితాలోనే. నేను చెప్పేది అర్హుల జాబితాను సగానికి సగం కుదించింది. ఉన్న అర్హుల జాబితాలకు వెళ్ళి ఇంకా 15,000-16,000 మందికి ఈ గొప్పతనానికి అరే మేము ఇంత ఇచ్చినాం ఎందుకు చెప్పాలి అంటున్నా. అవుపై మాతో ఇంత ఉంది, ఇంత ఇచ్చినాం. దీనికి భారతదేశంలో ఎవరి ఎంత ఇచ్చినాం రుణమాఫీ? ఏ సర్కారు ఇచ్చింది? ఆకాశం అంత ఎత్తు చెప్తారు. ఏం ధైర్యమో నాకు అర్థం కాదు. నువ్వు అంత గొప్పతనం చేసి చెప్పేటువంటి రుణమాఫీ 20,000 కోట్లే. మేము కేసీఆర్ సర్కారులో మేము చేసేటువంటి రుణమాఫీ 28,000 కోట్లు. మీరు ఆ ఆకాశం అంతా ఎత్తు ఎగిరేలా చెప్పినామా? మేము ఓ బాధ్యత ధర్మం అనుకున్నాం, చెప్పినాం, చేసినాం. అయ్యా కరోనా వచ్చింది, కష్టకాలం ఉంది, ఇప్పుడు కాదు, టైం పడుతుంది, లేట్ ఇస్తామని చెప్పినాం. మోసం చేయలేము మేము మీలాగా. ఇలా మీరు చేసే పని ఏంటి? అసలు కేసీఆర్ ఇయ్యనట్లు, ఇక మీరు వస్తే తెల్లారంగానే ఇచ్చేటట్లు ఇంతకాలంతో గంపడాశ పెట్టి ఇలా ఎక్కడికక్కడ చేతులు ఎత్తేసి మళ్ళీ ఇప్పుడు ఏం మాట్లాడతారు? మేము అమలు చేద్దాం అనుకున్నాం అన్ని గ్యారెంటీలు, కానీ పైసలు లేకుండా అన్ని అప్రూపాలు చేసిపోయారు మీరు, అందుకే మేము అమలు చేయలేకపోతున్నాం శాసనసభలో మాట్లాడతారు. ఇది ప్రజలను వంచడం, మోసం చేయడం. ఎప్పుడైనా సరే, ఏ ప్రభుత్వాలైనా సరే, ఎన్నికలు పోయేటప్పుడు కానీ ఎన్నికలు గెలిచినప్పుడు కానీ యథార్థాలు చెప్పాలి. పోయినంతకాలం మోసం చేయడం భావ్యం కాదు. ఇది ప్రజాస్వామ్యం. ఒక రాజకీయ పార్టీ అధికారంలోకి రావాలనుకునేటప్పుడు, హామీ ఇచ్చేటప్పుడు ఆ రాష్ట్ర ఆదాయం ఎంత, అప్పులు ఎంత, వనరులు ఎంత, వృద్ధి చెందే అవకాశం ఎంత ఉంది, ఏ రంగాల్లో ఆదాయం ఎంత పెంచుకునే అవకాశం ఉంది, అన్ని మదింపు చేసుకున్నాకనే ఎవరైనా హామీ ఇస్తాడు. ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి అభ్యంత ఆమ్దానం ఎంత అనేటువంటిది ప్రతి సంవత్సరం కాల్ రిపోర్ట్లో ఉంటుంది. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అనేటువంటి సంస్థకు సంబంధించి రాష్ట్ర విభాగం వాళ్ళు లెక్క చేస్తారు ప్రతి సంవత్సరం. చేసి ఏమైనా అపసవ్య ధోరణి ఉంటే ప్రభుత్వాలకు వాళ్ళు హెచ్చరిక చేస్తారు. అది విధానం. దాన్ని చూసుకొని ఇంత ఉంది ఇంత లేదని చెప్పాలి. ఎవరన్నా మొత్తం కలిపి కేవలం 4,25,000 కోట్లు మాత్రమే 10 ఏళ్లలో కేసీఆర్ సర్కార్ చేసి ఇంత సంపదను సృష్టిస్తే, ఏడాది తిరిగే ముందే 1,20,000 కోట్లు అప్పు చేసి ఎలుకలు పడిపోయి ప్రతిదానికి కేసీఆర్ తిట్టడమేనా? ఇప్పటికైనా
ఉన్నదేంటి, మీరు ఏం చేస్తారో, ఎంత చేతనవుతుందో ప్రజలకు యథార్థం ధర్మబద్ధంగా చెప్పి అదే చేయాలి తప్ప నోటికి వచ్చినట్టు ఇష్టం ఉన్నది మాట్లాడి అభాస్పాలు కావద్దని చెప్పి నేను కోరుతాను. ఇప్పటికైనా పునరాలోచించమని నేను కోరుతా ఉన్నా జిల్లా ప్రజల తరఫున, ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజల తరఫున. ఆ ప్రాంత ప్రజలకు మేలయ్యే విషయం చెప్తున్నాను నేను. భవిష్యత్తులో కూడా జూరాల మీద ఇదే పరిస్థితి ఉంటుంది. పాలకాడులో వరద మీరు అనుకున్నట్టు ప్రతి సంవత్సరం 70 యావరేజ్ ఫ్లడ్ డేస్ ఉండవు. అనుకోకుండా 2-3 ఏళ్ళు కరువు వస్తే పైకి ఉన్నటువంటి ఆయకట్టుకే నీళ్ళు ఉండవు. జూరాల నుంచే నెట్టపాడికి ఎత్తిపోయాలి 2 లక్షల ఎకరాలు. భీమా ఫేజ్ 1 ఫేజ్ 2 2 లక్షలకు ఎత్తిపోయాలి. జూరాల కుడియడమ కాలువలకు 1,10,000 ఎకరాలు కావాలి. కోయిల్ సాగర్కు 46,000 ఎకరాలు కావాలి. ప్రతిపాదించే గట్టు ఎత్తిపోతల పథకానికి 35,000 ఎకరాలు కావాలి. దగ్గర దగ్గర 6.5 లక్షల ఎకరాలు కొడంగల్ నారాయణపేట లిఫ్ట్కి సంబంధం లేకుండానే జూరాలకు వెళ్ళిపోవాలి. వాటికే దిక్కు లేదు, వాటికే గతి లేదని చెప్తున్నాం. రేపటికైనా ఏనాటికైనా మనకు ఉన్నటువంటి జూరాలకు యాసంగిలో కూడా నీళ్లు రావాలి. ఈ ప్రాజెక్టులన్నీ కూడా భవిష్యత్తులో యాసంగిలో కూడా సమృద్ధిగా కలకలాడాలంటే ఒకటే మార్గం, భవిష్యత్తులో పాలమూరు రంగారెడ్డి నీళ్లను మళ్ళీ జూరాలకు అనుసంధానం చేయడమే ఏకైక పరిష్కారం. శాసనసభలో మాట్లాడతాడు ఆయన. ఉమ్మడి పాలమూరు జిల్లాలో నీళ్ళు ఇచ్చింది మేమే అంటే, ఇప్పుడు ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు కాబట్టి కాంగ్రెసే. అసలు 10 ఏళ్ల బీఆర్ఎస్ పరిపాలనలో మీరు 1 ఎకరాకు నీళ్ళు ఇచ్చి ఉంటే నేను రాజీనామా చేస్తాను శబ్దం ఉంటాడు. ఎవడు అడగలే ఆయన రాజీనామా. నేను కూడా ఇప్పుడు అడుగుతలేను. నువ్వు మాట మనిషివి అయితే, ఆ మాటకు విలువ ఉంటే, మనిషివి అయితే ఏం మాట్లాడినావో నేను గుర్తు చేస్తున్నా. మరి బీఆర్ఎస్ ప్రభుత్వం 1 ఎకరా కూడా నీళ్ళు పోలేదని చెప్తున్నావు, ఇవ్వలేదని చెప్తున్నావు. ఒకవేళ ఇచ్చినట్లు వేరే రుజువులు అవసరం లేదు. నీ మాట నువ్వు మాట్లాడిన మాట సరిపోదా? బీఆర్ఎస్ ప్రభుత్వమే నీళ్ళు ఇచ్చింది, కాంగ్రెస్ చేయలే, టీడీపీలే అని నువ్వే మాట్లాడిన మాట సరిపోదా? నువ్వు మాట్లాడిన మాటనే నీ ముందర పెడతానంటే అప్పుడు సిగ్గుతో తలదించుకోవాలి కదా. రాజీనామా చేస్తావా లేదా, అది నీ విజ్ఞత. నేను చాలాసార్లు చెప్పినావు, జగన్ ముఖ్యమంత్రి చేయకపోతే రాజీనామా చేస్తానని మాట్లాడాను. ఆయన చాలా మాట్లాడి అవన్నీ నేను మాట్లాడి తేలిక కాదలుచుకోలేను. నీళ్ళకు పరిమితమై గత ప్రభుత్వ హయాంలో బాధ్యత గల మంత్రిగా ఉండి మంత్రి పదవి పోయినాక కూడా, పూర్తయినాక కూడా అదే పార్టీలో కొనసాగి కేవలం ఎన్నికల ముందు ఇంకో పార్టీలోకి పోయి అలా ఇంకో పార్టీ నుంచి ఎమ్మెల్యే మంత్రి అయిన కారణంగా గతంలో ఏమి జరగాలంటే గతంలో నువ్వు సన్నాసివా? ఏం జరగకుండా ఎందుకున్నావు వాళ్ళ మంత్రిగా? ఏం జరగకుండా ఎందుకున్నావు ప్రభుత్వంలో? ఏం జరగకపోతే ఎందుకు మాట్లాడడం? ఎక్కడో కాదు మాట్లాడింది. సాక్షాత్తు 2016లో హరీష్ రావు గారు నీటిపారుదల మంత్రిగా ఉన్నప్పుడే 2 ఏళ్ళు అవిరళ కృషి చేసి ప్రభుత్వం వచ్చినాక 14 నుంచి 16 వరకు ఆహారం కృషి చేసి అందరం కలిపి ఆ కృషిలో కృష్ణరావు కూడా ఉన్నాడు. పండుకున్న కాడు ఉన్నాడు, తిరిగిన కాడు ఉన్నాడు, మాట్లాడిన కాడు ఉన్నాడు, మీటింగ్లలో ఉన్నాడు, ఇంజనీర్లతో పనిచేయించే కాడు ఉన్నాడు, మాయంబడి ఉన్నాడు. ఆయన ఇప్పుడు మేమున్నాం, అందరం కలిసే చేసినాం. హరీష్ రావు దొరికొచ్చే నీళ్ళు వదిలినాం. ఆ నీళ్ళు వదిలినప్పుడు ఆయన ఏం మాట్లాడో మీకు వీడియో చూపిస్తాడు. మహాత్మా గాంధీ
ఇరిగేషన్ శాఖ మంత్రులు అధికారులు చూడడం వల్ల ఈ యొక్క నిర్మాణం చేసిన సంస్థలటువంటి అంటే అవసరమైనటువంటి నిర్ణయాలు తీసుకున్న కారణంగా ఇవాళ 2 సంవత్సరాల కాలంలో అధ్యాయులు పూర్తి చేసి అప్పాలు పూర్తి చేసి ఈ రోజున నోటాలు పెట్టి ఎలక్ట్రిక్ యాక్ట్ పూర్తి చేసి ఈనాడు మనం దీన్ని పూర్తిగా పూర్తి స్థాయి తెచ్చుకోవడం జరిగింది. మరి గతంలో అని ఇంత భయంకరంగా ఉంది, ఏం చేయాలని చెప్పి అప్పుడు ఇంజనీర్లతో మాట్లాడి ఏ దానికి ఏం చేయాలనేటువంటి ఆలోచన చేసి గణపురం బ్రాంచ్ కెనాల్కు 37 కిలోమీటర్ల దగ్గర ఒక డిస్ట్రిబ్యూటర్కి పర్మిషన్ తీసుకొని మెయిన్ కెనాల్ నుంచి 17 కిలోమీటర్ల నుంచి పెద్దమదరి బ్రాంచ్ కెనాల్ పర్మిషన్ తీసుకొని D8 అసంపూర్తిగా ఉండేటువంటి D8 కెనాల్ను దాన్ని పూర్తి చేయించేటువంటి పని సొంతంగా బాధ్యత తీసుకొని చేసుకొని మళ్ళీ MJ4 MJ3 అనే వాటిని కొత్తగా శాంక్షన్లు చేసుకొని ఇవన్నీ చేస్తే వనపర్తి నియోజకవర్గానికి నీళ్ళు వచ్చినాయి. అప్పుడు తినాడి గారు అన్నారు, దొండ కాలం ఉండే రాజశేఖర రెడ్డి కాలంలో దొండ కాలం ఉండే దానికి గండి పెడితే నీళ్ళు వచ్చింది. గండి మీరు ఎందుకు చేయలేదు? మీరు చేయకనే కదా మేము పని చేసింది. కాబట్టి ఇవాళ మంత్రి కాకపోయినా మంత్రి స్థానంలో ఉండేటువంటి చిన్నారెడ్డి గారు కానీ అటు కృష్ణారావు కానీ ఇద్దరు ఉమ్మడి జిల్లాలో క్యాబినెట్ ర్యాంక్ ఉండేటువంటి వ్యక్తులు. చరిత్ర మిమ్మల్ని క్షమించదు, ముఖ్యంగా జూపల్లి గారిని అసలు క్షమించదు. చిన్నారెడ్డి గారు తన టికెట్ దొంగలేకపోయినా ఇంకా బాధపడకుండా ప్రజల మీద దృష్టి పెట్టలేమో కానీ ప్రజలు గెలిపించి ప్రభుత్వంలో మంత్రి ఉన్నటువంటి జూపల్లికి అయితే బాధ్యత ఉంది కదా, ఆ బాధ్యత నిర్వర్తించమని నేను కోరితే చూడమూటగాళ్ళతోనా చీరేగాళ్ళతోనా వ్యక్తిగత నిందారోపణలు చేసి ఏదో చేస్తామంటే ఏంటో కూడా మీకు లేదు. మీరు మమ్మల్ని గుర్తులు దిగినా సరే తెలంగాణ ఇద్దామని దిగిన వాళ్ళం మేము. 4 వేదవులతో 4 బూతు మాటలు తెప్పించి మీరు ఆనందపడితే శునకానందమే తప్ప మాకు కలిగే నష్టం ఏం లేదు. బరాబర్ ఎవరు ఏ హామీలు ఇస్తే అవి అమలు జరగడం కోసం పట్టుబడతాం, అది మా బాధ్యత ప్రతిపక్షంగా. మేము ఆయన ఇప్పుడు ఉండేటువంటి రిజర్వాయర్లు సరిపోవు, కేఎల్ఐ కింద అంతా కలిపితే 4 టీఎంసీలే. అందుకే పాలమూరు రంగారెడ్డి పెట్టాం 70 టీఎంసీ. కేఎల్ఐకి ఎప్పుడైనా సరే ఏటీలో వచ్చేటువంటి నీళ్లు అత్యధికంగా వచ్చినప్పుడు మొత్తం లిఫ్ట్ చేసి దాచిపెట్టుకునేటట్లు వ్యవస్థ ఉండాలి. ఎందుకంటే మనకంతా లిఫ్ట్ ఇరిగేషన్, గ్రావిటీ లేదు. దానికి అనువుగా నీళ్లు ఉంటాయి, ఎట్లా పోతుంటాయి, నింపుకుందామంటే రిజర్వాయర్లు ఉండవు. మీ కాలం మొత్తం మీరు ప్లాన్ చేసిందే రిజర్వాయర్లు లేని వ్యవస్థ. దానికోసమే అదనపు రిజర్వాయర్లు కావాలని మేము జీవో ఇచ్చినాం, సర్వేలు చేసినాం. ఎన్నికల తర్వాత అవి మొదలు పెడదాం అనుకున్నాం, మా ప్రభుత్వం రాలేదు. కాబట్టి కేఎల్ఐ కింద ప్రతిపాదించిన అదనపు జలాశయాల మీద దృష్టి పెట్టాలి. దమ్ముంటే చేతనైతే ఆ పని చేయండి. ఇద్దరికి చెప్తున్నా, ఈ జిల్లాలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక సాగునీళ్ళు వచ్చి పంటలు పండి ప్రజలు బాగుపడినటువంటి స్థితిని అంగీకరించి మెచ్చుకొని ఇలా 1 ఎకరా కూడా నీళ్ళు రాలే గతంలో అని చెప్పి మాట్లాడేటువంటి మీ తీరు అది మీకే సిగ్గనిపించాలి. ఈ రాజీనామా అనే విషయం మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. మీకు ఎంత హుందాతనం ఉందో, ఎంత గొప్పవాళ్ళు, ఎంత నైతికత ఉందో మిమ్మల్ని మీరు రుజువు చేసుకోండి.